కానీ ఏంటి? వాళ్ళందరూ తనని ఆదరిస్తున్నారా? అత్తగారు ఎలాంటి శిక్ష విధించింది తెలియడం లేదు. నిజమే ఉమా, దుర్మార్గురాలైన ఆ మనోరమ సఖుకి శిక్ష విధించే ఉంటుంది. అరే, ఇక్కడ మన కళ్ళ ముందే ఆవిడ సఖుని ఎంతగా కించపరిచి మాట్లాడిందో చూసావు కదా. అది ఆవిడ ఇల్లు, అది మనోరమ సామ్రాజ్యం. మన సఖుని ఆవిడ బానిసలా చూస్తుంది. అందులో అనుమానమే లేదు అత్తయ్య. కానీ కన్నీటితో నిండిన ఆమె కళ్ళు చెప్తున్నాయి సఖు ఆవేదనతో ఉందని. దీనంతటికీ కారణం బంగారు ఆభరణాలు. సక్కు వాళ్ళ అత్తగారు దుర్మార్గురాలు. మనం ఆవిడకి బంగారు ఆభరణాలు ఇచ్చేంత వరకు సక్కుని చిత్రహింసలకి గురి చేస్తూనే ఉంటుంది. ఇక ఉపేక్షించను, పని మొదలు పెడతాను. సక్కు సుఖశాంతులతో ఉండటమే నాకు ముఖ్యం. ఈ ఇల్లు అమ్మేద్దాం, గుడిని కూడా అమ్మేద్దాం. ఏ జమీందార్ దగ్గర పనికి జీతగడిగా చేరతాను. వీరినిత త్వరగా బంగారు నగలు చేయించి వాళ్ళ మొహాన్ని కొట్టాలి. నా కూతురు అవస్థలు పడుతోంది. అవమాన భారంతో కృంగిపోయాం. ఇంకెందుకు మనకి ఇల్లు? అమ్మేద్దాం, ఇల్లు అమ్మేద్దాం. చెట్టు కింద ఉందాం, లేదంటే సత్రంలో ఉందాం. ఏదో చేసి సక్కుకి నగలు చేయించాలి. నిర్ణయించుకున్నా. యువరాణి గారు ఇప్పుడు ఎక్కడున్నారు? నేనిప్పుడు ఆవిడికి భోజనం తీసుకువెళ్ళి ఇవ్వాలి. మీరెందుకలా మాట్లాడుతున్నారు? ఈ ఇంట్లో తనకి కూడా హక్కుంది కదండి. పాపం బిచ్చగత్తెలా వాకిట్లో కూర్చుంది. నీకు నా బాధ అర్థం కాదే. ఇంటి పనులు చేసి చేసి నా నడుం పడిపోతోంది. ఈ సఖు నా కోడలే కదా. మరి అత్తగారు కోడలికి సేవ చేయాలా, లేక కోడలు అత్తగారికి సేవ చేయాలా చెప్పు? అది వాకిట్లో కూర్చున్నా, లేక నది దగ్గరికి వెళ్ళి కూర్చున్నా, నేను కంచంలో వడ్డించి తీసుకువెళ్ళి ఇవ్వాలి. పెద్ద మహారాణి గారు నాకు ఈ విధంగానే ఆదేశించారు. నేనున్నాను కదమ్మా, నేను తీసుకువెళ్ళి ఇస్తాను. అయ్యో వద్దు వద్దు, నువ్వు తీసుకువెళ్ళిస్తే అక్కయ్య నన్ను తిడుతుంది. గేదెకి కుడితి నీళ్లు పెట్టినట్టు ఇక నుంచి రోజు 3 పూట్ల నేను దానికి భోజనం పళ్ళని తీసుకెళ్ళి ఇవ్వాలి. గేదైతే కనీసం పాలు ఇస్తుంది, కానీ ఈ పనికి మాలిన సఖు వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇక్కడ నేను గొడ్డు చాకరీ చేస్తున్నాను, కానీ ఆ సఖు తేరగా కూర్చుని తింటోంది. పొరపాటు పడుతున్నావు. నా ఇల్లు అన్నదాన సత్రం కాదు వత్సల. అదేమిటంటే, నా ఇంట్లో కొంతమంది ఉంటున్నారు, చిన్న పని కూడా చేయరు, కానీ ముప్పొద్దులా తింటారు. సరేలే, సకుకి తినడానికి ఎవరు ఏం పెట్టకూడదు. పని ముందు, భోజనం తర్వాత. అంతేకాదు, తనకేం భోజనం పెట్టాలో నేను నిర్ణయిస్తాను. నన్ను అడగకుండా పంపించుకో. అది చేయాల్సిన పనులన్నీ చేసిన తర్వాతే దానికి భోజనం పెట్టాలి. ముప్పొద్దులా తింటారని అమ్మ ఎవరిని ఉద్దేశించింది? మనోరమక్క యముననే అంటోంది. నాకు బాగా తెలుసు. ఈ మధ్య తల్లి కూతుళ్ళకి అస్సలు పడటం లేదు. సకో, ఇంట్లోకి రానివ్వలేదని బయట కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నావా? ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? మీ నాన్న? అయ్యో లేదత్తయ్య గారు, నేను చేస్తాను. ఏం చేయాలో చెప్పండి అత్తయ్య గారు. ఉపకారం చేస్తున్నావా?
ఉచితంగా తింటున్నావు కదా. అన్నదానాలు చేయడం నాకు ఇష్టం లేదు. ఎంత చీకొట్టినా తిరిగొచ్చావు. గత్యంతరం లేక ఊరుకున్నాను. వెళ్ళు, పెరట్లోకి వెళ్ళు. రోజువారి పనులన్నీ త్వరగా పూర్తి చేయాలి సఖు. విగ్రహంలా నిలబడకు. వెళ్ళు, అలాగే అత్తయ్య గారు. శుభ్రంగా చేయి. సరే అత్తయ్య గారు. వెళ్ళు. అలాగే అత్తయ్య గారు. దీనితో దురుసుగా ప్రవర్తించిన, చేదరించుకున్నా ఇది చిరునవ్వుతో తలూపుతుంది. నేను తోమిన అంట్లను ఇంట్లోకి తీసుకెళ్ళమని చిన్నమ్మగారికి చెప్తాను. కనీసం తనకి భోజనమైనా దక్కుతుంది. గంగా పిన్ని, మీరు లేవండి. ఎందుకమ్మా? అత్తయ్య గారు ఇప్పుడే నన్ను అంట్లు తోమని చెప్పారు. అనుకున్నాను. ఇదిగో ఇవి మీరు తోమిన అంట్లే అనుకోండి. లోపలికి తీసుకువెళ్ళండి. అయ్యో గంగా పిన్ని, ఇవన్నీ నేనెప్పుడు తోవాను? నేను ఇక్కడికి ఇప్పుడే కదా వచ్చాను. మీరు నన్ను పిన్ని అని పిలుస్తారు కదా, మ్మ్. మరి మీరు తోమాల్సిన అంట్లు మీ పిన్ని తోమిందనుకోండి. మీరు వాడతో వీటిని మీరే తోమారని భయపడకుండా చెప్పండి. అంటే అబద్ధం చెప్పమంటున్నారా? లేదు పిన్ని, ప్రాణాల మీదకొచ్చిన అబద్ధం ఆడకూడదు. అదేంటంటే గంగ పిన్ని, నేను ఇక్కడ కూర్చుని అంట్లన్నీ తోమేస్తాను. ఆ తర్వాత తోమేనని చెప్తాను. సరే మీరు లేవండి, అంట్లు తోమాలి కదా. అయ్యో చిన్నమ్మగారు, ఇవి పెద్ద పెద్ద పాత్రలు, మీరు తోమలేరు. పైగా గిన్నెలన్నీ మాడిపోయాయి. ఈ మసిని మీద ఎలా పోగొడతారు? చిన్నత్తగారు అన్ని మార్చేశారు. కొబ్బరి పీచుతో బలంగా రుద్ది తోమాలి. మీ వల్ల కాదు, నేను తోమ్చాను కదా. ఒకవేళ మీకు అబద్ధం చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పకండి. అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి. వెళ్ళండి. గంగి, మహారాణిలా కూర్చోవడానికి దీన్ని కోడలుగా చేసుకున్నానా? సక్కు ఏం చెప్తుందో నీ బుర్రలోకి ఎక్కడం లేదా గంగి? ఎందుకు తన్ని వెళ్ళి కూర్చోమంటున్నావు? ఈ పనులన్నీ చేయమని సక్కుకి నేనే చెప్పాను. అర్థం కాలేదా? నా ఆజ్ఞను ధిక్కరిస్తున్నావా? అయ్యో అలాంటిదేం లేదమ్మా. అంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. చిన్న చిన్న గిన్నెలని నేను తను రాకముందే తోమేశానమ్మా. ఇవన్నీ పెద్ద పెద్ద పాత్రలు. సఖు అమ్మగారు తోమలేరు, అందుకే నేను ఆవిడతో అలా ఎదురు మాట్లాడుతున్నావు. కొవ్వెక్కిందా గంగి? నీ హద్దుల్లో నువ్వుండో. అన్ని పనులు సక్కునే చేస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళు, ఇల్లు శుభ్రం చేయి. వెళ్ళు. ఇంకా ఇక్కడే నిలబడ్డావంటే? ఇలా చూడు, దీనికి సహాయం చేస్తే ఊరుకోను. నిన్ను పనిలోంచి తీసేస్తాను. అర్థమైందా? వెళ్ళు. నువ్వు పని మనిషివి. తల దించుకొని మాట్లాడు. వెళ్ళు.